నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే పార్టీ ఏర్పాటు చేసి ఆదాయం కల్పించేందుకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తామని సేవా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ అందించి ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలన్నారు. నమస్కారం. నేను వెంకటేశ్వరరావుని. ఒక సామాజికవేత్తగా నేను 40 ఏళ్ళ నుండి మరి సామాజిక సేవ చేస్తున్నాను. ముఖ్యంగా మరి నిరుద్యోగ యువతులకు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళకి ఆదాయం హోదా కల్పించడం, అది మెయిన్గా అది పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా శక్తివంతంగా మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా మరి ఒక రాజకీయ పార్టీ ద్వారా, ఒక రాజకీయవేత్తగా రాజకీయ నాయకత్వం ద్వారా మరి ఇంకా శక్తివంతంగా వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్ అదే, ఉద్యోగం ఉపాధి కల్పించి ఆదాయం కల్పించడం, అది పెట్టుకున్నాను. మరి మీ అందరు కూడా మీ సహకారాలు అందిస్తే మరి తప్పకుండా చేస్తాను. మరి దాని గురించే ఈ ఒక పార్టీ అనేది పెట్టడం జరిగింది. అదే మరి సేవ, నేను చిన్నప్పటి సేవ చేస్తున్నాను కాబట్టి అదే కాన్సెప్ట్గా అదే సబ్జెక్టుగా సేవా పార్టీ అనేది పెట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా దానికి మీ సహకారాలు అందిస్తే మరి నేను నా ప్రయాణం చేసి మరి ప్రజలకి అంటే ముఖ్యంగా మరి నిరుద్యోగ యువతులకి కూడా వాళ్ళకే మెయిన్గా తీసుకొని చేయడం జరుగుద్ది. మరి దాని గురించే ఒక పార్టీ పెట్టి మరి నా రాజకీయ ప్రస్థానం చేస్తున్నాను. మరి మీ అందరి సహకారం కావాలి. మొట్టమొదటి మరి మీడియా సహకారం కావాలి, అది దాని గురించే పెట్టాను మొట్టమొదటి. ఉద్యోగాలు అంటే మరి వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళకు వచ్చే స్కిల్స్ బట్టి కొన్ని స్కిల్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాం. ఆ స్కిల్స్ బట్టి వాళ్ళకి మరి ఇవ్వడం జరుగుద్ది. నెక్స్ట్ ఉపాధి అనేది ఏమిటంటే మరి కొంత నేను నా సాయం ద్వారా చేస్తాను, వాళ్ళకు వచ్చిన చేస్తున్న దానికి కూడా సాయం చేస్తాను. ఆ విధంగా ఉపాధి కల్పించడం, రాజకీయంగా ఒక ఉపాధి కల్పించడం కూడా ఉంది కదా. మరి రాజకీయంగా కూడా మరి పార్టీ ద్వారా కూడా ఉపాధి అనేది కల్పించడం, ఉద్యోగాన్ని కల్పించడం ఉంది. రాజకీయం అనేది అదే కదా మరి మెయిన్గా, దాని గురించని మెయిన్ అదే. మరి ఉద్యోగం ఉపాధి అనేది మెయిన్. అది మరి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ స్కిల్స్ బట్టి వాళ్ళకి ఏదైనా నేర్చుకుంటారని నేర్పడం అనేది పార్టీ ద్వారా చేద్దాం. ఇవన్నీ చేసి పార్టీ ద్వారా